ఆనంద దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం రాజానగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అదేవిధంగా మనకి ఎంపీ ఎమ్మెల్యే చేసి ఇక్కడ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని బదిలీగా దాచినటువంటి మా గురువర్యులు చిట్టూరు రవీంద్ర గారికి, పెద్దలు నీరుకొండ బిఆర్ చౌదరి గారికి, ఏపీఆర్ చౌదరి గారికి, యాడ దొరబాబు గారికి, మన ముఖ్యంగా మాకు సీతానగరం డైనమిక్ లీడర్ అచ్చయ్య గారికి, ఆయన ప్రచారం చేస్తూ నాకు గెలిపే ధ్యేయంగా కళ్ళతో తీకుండా చిరునవ్వులు బయట పెట్టకుండా గుండెల్లో నవ్వుకుంటున్న మనసులో ఆనందపడ మా అచ్చయ్య గారికి, అదేవిధంగా ఉలవల రాజయ్య గారికి, పెద్దల తగ్గిరావు గారికి, కాండ్రు వీరన్న గారికి, ప్రతి నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అహర్నిశలు ఈ ఎన్డీఏ కూటమిలో గెలవాలి, రాజానగర నియోజకవర్గ ప్రజలు గెలవాలని, భక్తుల బలరామకృష్ణ అనేవాడికి సీట్ ఇస్తే అతనైనా సరే ఖచ్చితంగా గెలవాలి, లేదు రేపు పొద్దున తెలుగుదేశానికి వచ్చినా సరే జక్కంపూడి రాజా ఓటమే నా శ్వాస ధ్యాస భర్తని బిడ్డల్ని అన్ని పక్కన పెట్టి తన ఇబ్బంది ఉన్నా సరే, కాళ్ళు ఇబ్బంది అయినా సరే, కాళ్ళు చిట్లిపోయినా సరే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతి గడప ఎక్కి ప్రతి గడపలోనూ పసుపు పొట్టే నిలబడి ఈ యొక్క పార్టీకి ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ దృష్టిలో ప్రత్యేక వీర మహిళలుగా ఉన్నటువంటి నా శ్రీవతికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గెలుపు కంటే ఇక్కడ రాజానగర నియోజకవర్గ ప్రజలే గెలుపు. రాజానగర నియోజకవర్గంలో ఎన్డీఏ గెలుపు నాకు ముఖ్యం. రాజానగర నియోజకవర్గ ప్రజలు బాగోగులు నాకు ముఖ్యం. రాజానగర నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనేది నా ధ్యేయం అంటూ ప్రతి గడపకి వెళ్ళి సమస్యలన్నీ తెలుసుకుని అన్ని కూడా ప్రతిదీ ఇంటికి వచ్చి ఒక డైరీలో చక్కగా రాసుకుని పెట్టుకుంటుంది నా శ్రీమతి. అంత కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్ ఆవిడ. నిజానికి నాకంటే ఆవిడే బెటర్ లీడర్. ఇందాకే ఏదో చిన్న సందర్భం వస్తే అవసరమైతే ఆయన్ని ఎమ్మెల్యేగా పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పి సందర్భంలో కూడా అనుకున్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు, రేపు ఆలోచిస్తాను ఒకసారి మా బాస్తో మాట్లాడి. కాబట్టి ఆవిడకి నా భార్యగా కంటే కూడా ఈ యొక్క రాజానగర నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తుంది. అందులో మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆవిడ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, ముఖ్యంగా నా శ్రీమతితో పాటు అలాగే నా అల్లుడితో పాటు జన సైనికులతో పాటు ఆహార్నిశను కృషి చేస్తున్నటువంటి మా వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, దోపిడీలు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా కోల్పోయారు, అప్పులు పాలైపోయింది, ప్రకృతి వనరులన్నీ కూడా దోచేస్తున్నారు. ఏ విధంగా కూడా ఎప్పటికీ కూడా సుఖం కానీ సంతోషం కానీ లేదు. ఈ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా దొంగలు కూడా దోచుకెళ్ళిపోయి పల్లెటూరులో పారిశుద్ధ్యం చేయడానికి కూడా కనీస ఖర్చులు లేకుండా పంచాయతీలు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే బాగుపడితే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా భవిష్యత్తుని తయారు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం చేస్తేనే ఈ రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా దీని గురించి ఎన్నో మీటింగులు పెట్టుకుని ఎన్నో సార్లు ఆలోచించుకుని పొత్తు పెట్టుకుని ముందుకు వచ్చారు. దీనికి మానేంద్రం ఉంటే సరిపోదన్నట్టుగా వారిని వారు తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లు తగ్గించుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు తెచ్చుకొని తగ్గించుకొని ఇదంతా కలిసి
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం నిధులు ప్రత్యేక నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు, జాతీయ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయొచ్చు, ప్రత్యేక వనరులన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, కొన్ని యూనివర్సిటీస్ తెచ్చుకోవచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు. రకరకాల విధాలుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని బీజేపీ కూడా మనం తోడే ఉండాలని చెప్పి 3 పార్టీలు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని ఈ రోజు 2024 ఎలక్షన్ వెళ్తున్నది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అని చెప్పేసి, ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తు కోసం అని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను నేను. అంతేగాని ఈ వారు ఒక గూగుల్లో ఎంత నాలెడ్జ్ ఉంటుందో, గూగుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో, పరిపాలన నక్షత్రాలు అన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కుమార్తె కాబట్టి వారికంటే కూడా కొత్త జనరేషన్ కూడా కలిపి ఒడిగొప్పుచ్చుకున్నటువంటి స్త్రీమూర్తి వారికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి. వారి యొక్క సారథ్యంతో మనం భవిష్యత్తులో నడిస్తే రాజానగర్ నియోజకవర్గం చివరికి ఒక సింపుల్ భాషలో చెప్తాను నేను, మంచులోని పోటీ కూడా ఎత్తుకునే స్థాయికి రాజానగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. మన రోడ్లు కానీ, మన ప్లేసులు కానీ, వారి యొక్క అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా లేదా పవన్ కళ్యాణ్ ఏరియాలో ఎక్కువ ఉండడం కాదు, కేవలం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తును బాగుండడం కోసం పొత్తు పెట్టుకోవడం జరిగింది. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను. మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాము. అలాగే మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. నా వరకు చూస్తే కూడా చెప్పుకోవాలంటే సెంట్రల్ నుంచి ఒకసారి రైడింగ్ చేయించారు, స్టేట్ నుంచి ఒకసారి రైడింగ్ చేయించారు. ఎస్సీ ఎస్టీ కేసులు 3 పెట్టారు, ఇప్పుడు కొత్తగా 4 కేసులు ఏమి కొత్తగా పెట్టారు. ఎప్పుడు కేసులు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి ముందుకెళ్తున్నారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు, రాష్ట్రానికి ఎలాంటి ఒరగలేదు, రాజనగర్ నియోజకవర్గానికి కూడా ఒరిగిందేమీ లేదు. కేవలం దోపిడీ తప్ప. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజంగా చేయాలని చెప్పేసి అపవాదులు వేస్తుంటాడు ఈ జక్కంపూడి రాజా. ఎప్పుడు చూసినా అపవాదులే. ఎప్పుడో ఒకసారి చెప్తుంటారు ఎక్కడెక్కడో ఏదో దోచేసామంటాడు. సత్యసాయిబాబా గుడిలో నుంచి 100 కోట్లు తెచ్చారంటారు. సత్యసాయిబాబా గుడిలో 100 రూపాయలు తెచ్చి చూపించాక ఎవడైనా సరే ఎంత మగోడు ఉంటాడు. సత్యసాయిబాబా గుడికి వెళ్ళిన మగడానికి నిరూపించడానికి దమ్ముందని ఇదే వేదిక మీద చెప్పిన దాని గురించి అతను మాట్లాడు. దాని విషయం 10 సార్లు చెప్తాడు. 16 కేసులు ఉన్నాయని చెప్తాడు. ఒక్క కేసు కూడా లేదు రాజకీయాల్లోకి వచ్చేసరికి అనేది మళ్ళీ మన ఎప్పుడు ఇంట్లో కూడా ఉంది. అందులో నిరూపించలేకపోయాడు. ప్రతి విషయంలో కూడా వెంటాడుతున్నాడు. మీకు స్క్రూటినీ టైంలో మీకు అప్లికేషన్ తీయించేస్తారు. మరి అతను ఏం తీయించేస్తాడో నాకు అర్థం కాలేదు. సరే తీయించుకోలేదు అనుకున్నాం. గతంలో రకరకాల సీట్ రానివ్వని చెప్పి రకరకాల కంప్లైంట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా గెలవనివ్వని చెప్తాడు. మనం గెలుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి, మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. ఎన్నైనా సరే వాళ్ళందరూ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు సహకరించండి. 50,000 ఓట్ల మెజారిటీతో గెలవకపోతే చూద్దాం. అంతేగాని ఎవరు ఎక్కడ ఉన్నారని కాదు, ఎక్కడైనా సరే మీ అందరికీ నచ్చిన వినపు తెలుగుదేశం నాయకులు ప్రత్యేకంగా నా విజ్ఞప్తి ఏంటంటే, నా పొరపాట్లు ఏదైనా ఉంటే నాకు చెప్పండి. టైం తక్కువ ఉంది. టైం తక్కువ ఉండడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. ఒక మూల జరుగుతుంటే ఒక మూల కూడా జరిగిపోతుంది, ఇంకో మూల జరుగుతుంది, ఇంకో మూల మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. నాకు తెలియకుండా కొన్ని జరిగిపోతున్నాయి. నా వెనకాల ఉన్న క్యాడర్ అంతా కూడా జూనియర్స్. ఎలక్షన్ ఎలా చేయాలని తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇదే వేదిక మీద స్టార్టింగ్ ఆత్మీయ సమావేశంలో చెప్పాను మీ అందరికీ. తెలుగుదేశం నాయకులందరూ మీ పొదుపు స్కంధాల మీద వేసుకుని, ముఖ్యంగా సీతానగరంలో పూర్తి స్థాయిలో మీ తెలుగుదేశం నాయకులందరూ కూడా మీ పొదుపు స్కంధాల మీద వేసుకుని ఎలక్షన్ గెలిపించాలని సభాపూర్వకంగా బొడ్డు వెంకటరామస్వామి గారు కోరుకోవడం జరిగింది. ఎప్పటికీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం ఈ యొక్క ఎలా గెలిపించాలనే దానికి ఎలక్షన్ చేయడంలో పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఇప్పటికి 5-6 ఎలక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎలక్షన్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో మాకు మార్గనిర్దేశకులుగా ఉండండి. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏ అభివృద్ధి చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మీ యొక్క సారథ్యంతో, మీ యొక్క అడ్వైజ్ లోనే నడుస్తుంది అనేది పలుమార్లు చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా నా మీద ఎలాంటి ద్వేషం పెంచుకోకండి. నా తప్పు ఉంటే ఈ రోజు కూడా నన్ను మార్చుకుంటాను, నన్ను నేను తయారు చేసుకుంటాను. ఎక్కడైనా తెలిసి కానీ తెలియదు కానీ నా యొక్క సిబ్బంది వల్ల కానీ, మా కార్యకర్తల వల్ల కానీ, మా నాయకుల వల్ల కానీ ఏ ఇబ్బంది వచ్చినా స్టార్టింగ్ అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను.
దయచేసి మాత్రం మిమ్మల్ని అందరినీ మనసిప్పి మరోసారి కోరుకునేది ఏంటంటే మనస్ఫూర్తిగా నాకు సహకరించండి, నా పొరపాటు ఉంటే నాకు తెలియజేయండి, రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మంచి మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని అందరినీ శిరస్సు ప్రార్థిస్తున్నాను. రాజా గారికి అదేవిధంగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, ఈ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నీలిమంట వీరేంద్ర చౌదరి గారికి, అదేవిధంగా ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి తనయురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, అదేవిధంగా ఎన్డీఏ తరఫున పోటీ చేసినటువంటి భక్తుల బలరామకృష్ణ గారికి, అదేవిధంగా ఏబిఆర్ చౌదరి గారికి, అజ్జీ గారికి, శ్రీమతి భక్తుల మీరు ఒకే ఒక మాట చెప్పండి, ఈ డబ్బు మంది బటన్ నొక్కుడు మీరు విన్నారు కదా. చాలాసార్లు మన ముఖ్యమంత్రి గారు నేను అన్న ప్రకారంగా బటన్ నొక్కుతున్నాను కదా అంటారు. ఆ బటన్ నొక్కుల్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని డిజైన్ చేస్తారు. ఒక బటన్లో నొక్కితే 60% మా ఇంటికి వచ్చేస్తుంది, 40% ప్రజలకు వెళ్తూ ఉంటారు. 100 బటన్ మీద ఇంట్రెస్ట్. ఆ బటన్ ద్వారా వచ్చిన డబ్బుని మనకు రావాలి, మనకు రాకుండా ఖజానాలో పెట్టుకుని ఈ రోజున ఒక్కొక్కరికి 5 నుంచి 30 కోట్ల రూపాయల వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మీరు ప్రజలు పంచిపెట్టి మళ్ళా గెలిచి రాండి అని చెప్తున్నారు. ఇది న్యాయమైనా మీరు ఒకసారి ఆలోచించండి. మన డబ్బు ఇచ్చి మన కొని మరలా వారి పదవులోకి రావడం అంటే ఎంత పొరపాటు జరుగుతుందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచించాలి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అరికట్టలేకపోతే ఈ విధంగానే వ్యవస్థ కానీ జరుగుతుంటే చాలా ఇబ్బంది. మిసెస్ అంటే ఆయన మంచి ఛాన్స్ దొరికింది పాపం. అందరిలో చెప్పుకుంటాం కానీ శ్రీమతి గురించి అది చాలా బాగా చెప్పారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరినీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఈ బలరామకృష్ణ గారు మాట్లాడినాను కానీ వెంకటలక్ష్మి గారు మాటలు వినలేదు. ఆవిడ క్యాన్వాస్ చేయడం మాత్రం చూశాను యూట్యూబ్లో. ఈ బలరామకృష్ణ గారు అయితే ఓ చిన్న కుర్రలాగా మోటార్ సైకిల్ మీద పైకెక్కి నా వెనకాల నుంచి 2 చేతులు వదిలేశారు. నా భయవేసి వెనక పడతాడో పోయినా నాడు బ్రేక్ ఎత్తాయని చెప్పేసి చాలా యాక్టివ్ మనిషి. మరి మన కూటమిలో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసింది బత్తుల బలరామకృష్ణ రాజానగరం. పేరు కూడా బాగుంది. వాళ్ళ పెద్దల తల్లిదండ్రులు పెట్టారు బలరామకృష్ణుడు. అదే కానీ మన అన్నగారు ఉన్నట్లయితే చాలా ఆనందపడేవారు. కృష్ణుడు అన్న బాట రామకృష్ణుడు అని చెప్పేసి ఆ బలరామకృష్ణుడు ప్రప్రథమంగా మన పవన్ కళ్యాణ్ గారి మీద బలపరచబడ్డారు. ఈ కూటమికి ముఖ్యంగా మనం కృతజ్ఞత చెప్పవలసింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో కలవడమే కాకుండా ఆయన ప్రెస్లో చెప్పి ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఒప్పిస్తాను, ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ కూడా ఉండాలి, ముగ్గురు కలిసి చేసినట్లయితే ఈ రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్రం విముక్తి పొందుతుందని చెప్పేసి ఆయన కూడా ఆలోచించి బీజేపీ కూడా తీసుకొచ్చి కూటమిని ఏర్పాటు చేశారు. మరి భక్తుల బలరామకృష్ణ గారిని క్లాస్ మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం ఓటేసేటప్పుడు. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను ఓటేసేటప్పుడు. మనం ఎలాగానే అన్నీ తెలుసు కదా అని చెప్పి ఓటేకి వెళ్తాం. మనకి ఏది ఇచ్చారు ఫస్ట్ని పార్లమెంట్ ఇస్తారు. పార్లమెంట్కి ఎవరికి వేయాలి? పురంధేశ్వరి గారికి వేయాలి. వారి గుర్తేంటి? కలవపు. అది గుర్తుపెట్టుకోండి మనసులో గుర్తుపెట్టుకుని రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు మొదట ఒక ఓటు ఇస్తారు, ఒక బ్యాలెట్ ఇస్తారు, లేదా ఒక మిషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ పురంధేశ్వరి గారి పేరు చదువుకుంటే పర్వాలేదు. ఒకవేళ చదవకుండా గుర్తు కావాలన్నట్లయితే కలవపు కనపడింది దాన్ని నొక్కమ్మా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మీ అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు అన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. రేపు మే 13న మనమందరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నాం.
ఆ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదన్నా ఉన్నది అంటే అది ఓటు హక్కు. మనం ఎవరిని అధికారంలోకి తీసుకురావాలన్నా, ఎవరిని అధికారం నుండి తొలగించాలన్నా అది మీ ఓటు హక్కు మాధ్యమంగానే సాధ్యపడుతుంది అనేటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఆ సందర్భంలో మే 13న జరిగే ఎన్నికల నేపథ్యంలో 3 పార్టీలు కలిసి మీ ముందుకి ఉమ్మడిగా రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన. అయితే ఈ 3 పార్టీలు ఎందుకు కలవలసి వచ్చింది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇందాక మనం చూసుకున్నట్లుగా రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, అదేవిధంగా దేశ భవిష్యత్తు కావచ్చు, అదేవిధంగా రాజానగరం సైతం, రాజానగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పడానికి మనకున్నటువంటి రోడ్లే మనకి తార్కాణం. చిన్నపాటి వర్షం పడితే నీళ్లు నిలిచిపోయేటువంటి పరిస్థితి. చివరికి 150 కోట్లతోటి డిపిఆర్ తయారు చేసి ఆ నీళ్లుకి ఇంకో డ్రైనేజ్ మార్గం చేస్తే నేటి వరకు కూడా పనులు ప్రారంభం మాపక దళానికి సంబంధించినటువంటి వ్యాన్ వచ్చి అగ్ని ఆపేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. ఇందుకన్నా మనం ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటున్నాం. ఇవాళ కూటమి అభ్యర్థిగా శాసనసభకి సోదరులు బత్తుల బలరామకృష్ణ గారు నిలబడ్డారు. వారికి గాజు గ్లాసులో వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి వనరులు తీసుకుని వచ్చు ఏవైతే మనకి మౌలిక సదుపాయాల లోపం ఇక్కడ మనం చూస్తున్నామో వాటిని అధిగమించడానికి వారి వంతు కృషి వారు చేస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలుగా నేను నిలబడ్డాను. కమలం గుర్తు మీద ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించి నాకు సైతం ఈ నియోజకవర్గ అభివృద్ధి సమయాన్ని ఇవ్వండి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆ సందర్భంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చక్కటి కవిత నేను నెరవేర్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవాళ నేను వారిని ప్రశ్నిస్తున్నాను. 2019 సంవత్సరంలో మీరేమని వాగ్దానం చేశారు? దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. చేశారా? చేయలేదు. అబద్ధాలు. చేయకపోగా నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి పేదల చేత తాగించి వారి జీవితాలతో చెలగాడు మాడేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. వందలాది మంది చనిపోయారు. 20-30 సంవత్సరాలుగా తాగుతున్న వారికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది రాలేదు. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మద్యం సరఫరా చేయబడిందో ఆ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కోకొల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అయినా మన ముఖ్యమంత్రి గారికి పట్టదు. ఎందుకు? వారి జేబులు నిండుతున్నాయి కాబట్టి. అదేవిధంగా వారు మన బిడ్డలకి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు వారు వాగ్దానం చేశారు. ఇచ్చారా? లేదు. అక్కడ కూడా అబద్ధాలు. వారు చేసింది ఏమిటి? వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి మంచి ఉన్నత చదువులు చదివినటువంటి బిడ్డలు కూడా వారికి ఉపాధి రాకపోతే వాలంటీర్గా చేరినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఇవాళ వాలంటీర్ల యొక్క భవిష్యత్తు ఏమైంది? అగమ్య గోచరం. వారందరి చేత ఇవాళ వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని పార్టీకి ఊడిగం చేయమంటూ నాయకులు వెంట తిరగమనడం ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రాజనగరం నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటే రాష్ట్రంలోనే అభివృద్ధిలో మొట్టమొదటి నియోజకవర్గంగా తర్వాత సభకు నమస్కారం. అంటే 11వ తారీఖు అంటే 11 రోజులు తగ్గించుకోవాలి. 11 రోజులు కూడా లేదు. 10 రోజులు 2 రోజులు 12 రోజులు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో